ఇప్పుడు తెలంగాణలో సవాలు ప్రతి సవాల్లాగా సీఎం రేవంత్ రెడ్డి మరియు కేటీఆర్ సవాళ్ళ మీద సవాలు చేసుకుంటున్నారు. నువ్వు కొడంగల్లో రాజీనామా చేసిరా, నేను సిరిసిల్లలో రాజీనామా చేసి వస్తాను కేటీఆర్ అంటుండు. రేవంత్ రెడ్డి కూడా రా మల్కాజ్గిరిలో పోటీ పడదాం అని ఇద్దరు కూడా సవాలుకు ప్రతి సవాలు చేసుకున్నారు. ఇదే హాట్ టాపిక్గా ఇప్పుడు జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరూ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే 170 ఓట్లతోటి మరియు 200 ఓట్లతోటి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ గారు మరియు కొడంగల్లో పోయినసారి ఓడిపోయి మన కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా సవాల్ మీద ప్రతి సవాలు చేసుకుంటూ మల్కాజ్గిరిలో పోటీ పడదాం రా, దమ్ముంటే చూసుకుందాం, మల్కాజ్గిరికి ఎంపీకి పోటీ చేయి అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. ఒక్కటి మాత్రం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మల్కాజ్గిరిలో మీరిద్దరు పోటీ చేసినా ఇప్పుడు ఎంపీ టికెట్ మీద మీరిద్దరు నిజంగానే సవాల్ను స్వీకరించి ఒకరికొకరు పోటీ చేసినా మరో కామారెడ్డిలో ఏదైతే బొమ్మ కనపడిందో, ఇటు సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి అప్పుడు, ఇటు సీఎం అభ్యర్థి కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఫాదరు, ఇద్దరిని కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి అక్కడ ఉప్పు బస్తాల కొద్దిగా ఉప్పు బుక్కించి ఓడించి బీజేపీ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి కామారెడ్డిలో. సేమ్ కామారెడ్డే మల్కాజ్గిరిలో రిపీట్ అవుతుంది. మరి నిజంగా మీరిద్దరు అనుకుంటే పోటీ చేయండి. మరి మల్కాజ్గిరి ప్రజలు ఇప్పుడు పూర్తి స్థాయిలో బీజేపీకి వేయాలనేసి నిర్ణయించుకున్నారట. అది పలు సర్వేల్లో కూడా తెలిసింది. మరి మీరు ఎలాగో ఆయన రాజీనామా చేయడు, నువ్వు రాజీనామా చేయవు, ఇవి సవాళ్ళు అనేది ఒకటి ప్రజల్లో తీసుకుపోవడానికి తప్ప మీరిద్దరు రాజీనామా చేయరు. నిజంగా చేస్తే మాత్రం మీరు కాదు, మీ తరఫున ఇంకో అభ్యర్థులు చేసినా మీరు చేసినా సేమ్ కామారెడ్డి మల్కాజ్గిరిలో రిపీట్ అవుద్ది. ఇది పక్కా. మరి ఎలా రిపీట్ అవుద్ది చూద్దాం అనుకున్నట్టయితే మీరిద్దరూ రాజీనామా చేసి నిజంగా సవాళ్ళు స్వీకరించండి. అక్కడ గెలిచేది మాత్రం బీజేపీనే అని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి కూడా. ఈ సవాళ్ళన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప ఏమీ లేదు. అంతే కదా.